నకిలీ పాలు, నకిలీ పన్నీరు, నకిలీ నెయ్యి, నకిలీ కోవా, నకిలీ అల్లం, నకిలీ బెల్లం, నకిలీ కాజు, నకిలీ డ్రై ఫ్రూట్స్, నకిలీ మందులు, నకిలీ విత్తనాలు, నకిలీ సబ్బులు, నకిలీ షాంపులు, నకిలీ సర్ఫులు, నకిలీ 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 ఇట్లా చెప్పుకుంటా పోతే కల్తీ గాని పదార్థం ఉంటలేదు, ఫేకు చేయని ప్రోడక్టులు ఉంటలేవు. ఇక చూడు గుజరాత్లో ఉన్న కచ్చు జిల్లా చిత్రోడు అనే ఊరిలో ఒకడు ఏకంగా నడింట్ల ఫ్యాక్టరీ తెరిచి హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ తయారు చేసే కోల్గేట్ బ్రాండ్ పేస్ట్ పేరుతోటి కల్తీ పేస్ట్ తయారు చేసి అంగట్లా అమ్ముతున్నాడు మంచిగా. చూడు ఇవన్నీ చూస్తుంటే కల్తీ కోల్గేట్ పేస్టులు అనేటట్టు ఉన్నాయా? పేరు కానుంచి ప్యాకింగ్ డబ్బా దాకా అన్నిటిని పర్ఫెక్ట్గా ఫేక్ చేసిరు. అడవైన కెమికల్స్ అన్ని వాడి ఇంట్లోనే మిక్సర్ మిషన్ పెట్టుకొని ట్యూబులలో నింపి పేస్టును తయారు చేస్తున్నారట బద్మాషిగాళ్ళు. లోకల్లో ఉన్న కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లల్లో ఒరిజినల్ పేరుతోటి వీటిని సప్లై చేసి పైసలు దండుకుంటున్నారట. పలానా జాగల పేస్టులు తయారు చేస్తున్నారన్న మతలబు రాగానే పోలీసు వాళ్ళు కంపెనీ వాళ్ళతోటి మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ చిత్రోడ్ కాడ మీకేమన్నా పేస్ట్ ప్లాంట్ ఉన్నదా అంటే మాకు అసలు అక్కడ ఎటువంటి ప్లాంట్ లేదని చెప్పిరట కంపెనీ వాళ్ళు. ఇక నకిలీ పేస్ట్ తయారు చేస్తున్న మక్కరగాల మీద కేసులు రాసి లోపటేసిరు పోలీసు వాళ్ళు.